తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అందుట్లో వచ్చేసరికి రకరకాల నోటిఫికేషన్స్ అంటే రకరకాల పోస్టులకు నోటిఫికేషన్స్. 10th క్లాస్ నుంచి మొదలెట్టుకొని డిగ్రీ వరకు వాళ్ళ అర్హతను బట్టి వీళ్ళు పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 859 పోస్టులు ఉన్నాయండి. మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. కాకపోతే అప్లికేషన్ వచ్చేసరికి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఇందుట్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఇలా ఎన్నో పోస్టులు ఉన్నాయండి. అయితే మీరు ఇది అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీని ఏజ్ లిమిట్ చాలా ఎక్కువ ఇచ్చారు. 18 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకు ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకేమో ఈడబ్ల్యూఏఎస్ వాళ్ళకేమో ఫీజు రూ. 400 నిర్ణయిస్తే ఇక మిగతా వాళ్ళకొచ్చేసరికి రూ. 600 నిర్ణయించారనమాట. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా tshc.gov.inలో ఇవ్వటం అయితే జరిగిందండి. మీరు ఖచ్చితంగా అయితే దీనికి అప్లై చేసుకోండి. మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక వైవా వైస్ కూడా వీళ్ళు కండక్ట్ చేసేదానికి ఉందన్నమాట. ఓవరాల్‌గా అయితే 859 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. డిస్ట్రిక్ట్ సంబంధించినవి అనమాట. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్. మల్టిపుల్ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే దాంట్లో మీ ఎడ్యుకేషన్ పరంగా అయితే. అయితే ఇప్పుడు మల్టిపుల్ పోస్టులు అప్లై చేసుకున్నారనుకోండి, మరి జాబ్ వస్తే పరిస్థితి ఏంటంటే ఒకదానికి మీరు నో మీరు వచ్చేసరికి ఒక ఫార్మ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని వదులుకుంటున్నట్టు. మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి వెళ్తాను. ఇంకో పోస్ట్‌ని వదిలేస్తాను అని చెప్పేసేసి. మిగతా వివరాలు తర్వాత మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది ఆన్‌లైన్‌లో. మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి.